పాకిస్తాన్ అనేది ఒక బ్రోకర్ కంట్రీ అబ్బా! దాని గురించి మనం ఫీల్ అవ్వడం ఏంది? మనం మాట్లాడుకోవడం ఏంటి? ఇది జైశంకర్ చక్కటి ఇంగ్లీష్‌లో చాచి చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పాడు విపక్షాలకి. విపక్షాలు రెచ్చిపోయి మాకేం చెప్పట్లేదు, మీరు బాత్రూమ్‌కెళ్ళేటప్పుడు చెప్పట్లేదు, కడుక్కోవడానికెళ్ళేటప్పుడు చెప్పట్లేదు, పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడేది చెప్పట్లేదంటే ప్రతిదీ ఈళ్ళకి చెప్తారా? ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ప్రజలు. ప్రభుత్వం చేయాల్సింది చెయ్యాలి. బట్ సమాచారం ఇస్తది. ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తది. వీళ్ళందరూ మాట్లాడుతున్న వేళ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసే స్థాయికి ఎదిగింది. మనం దిగజారిపోయాం అనే పనికిమాలిన సన్నాసులు మాట్లాడుతున్నటువంటి వేళ అది 1981 నుంచి బ్రోకర్ కంట్రీనే. అమెరికా వాడుకునే కంట్రీ అది. అమెరికా చేతిలో అదొక టిష్యూ పేపర్ లాంటిది. దాని తరహా దిగజార్చాల్సిన కర్మ భారతదేశానికి పట్టలేదు. భారతదేశ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు క్లియర్‌గా చెప్పేశాడు. యుద్ధం మాకు ఆమోదయోగ్యం కాదు. హార్ముజ్ సంధి దగ్గర ఉద్రిక్తతలు చల్లారాల్సని కోరుకుంటున్నామని. అదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడితోనూ మాట్లాడాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రితోనూ మాట్లాడాడు. గల్ఫ్ దేశాలతోనూ మాట్లాడాడు. ఇది దౌత్యం. దౌత్యం అనేటటువంటిది బానిసత్వం కాకూడదు. ఇప్పుడు అమెరికా ఇరాన్‌కి పాకిస్తాన్ ద్వారా ప్రతిపాదనలు పంపించింది. పాకిస్తాన్ నేను మధ్యవర్తిత్వం వహిస్తున్నానంది. ఇరాన్ ఏ మధ్యవర్తి లేడు, అసలు మేము చర్చలే లేదండి. ఇప్పుడు ఏమనాలి మనం? అదే మనం ఆ ప్లేస్‌లో ఉంటే ఇదే ప్రతిపక్షాలు వెటకారం చేసి ఇరాన్ వాడు ఎట్టంటున్నాడు, అమెరికా వాడు ఎట్టంటున్నాడు, మన మోడీ అమెరికాకి బానిస అయ్యాడు లాంటి కూతలు కూసేటటువంటి వాడు. ఇప్పుడు ఆ కూతలు కూసే అవకాశం ఇవ్వకపోవడం, అట్లాగే ప్రపంచమంతా లాక్డౌన్లు, ప్రపంచమంతా పెట్రోలియం కొరతలు, పెట్రోలియం ధరల పెరుగుదలలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ బాధ్యతగా చేసుకువెళ్తుండటం, నచ్చక తెచ్చినటువంటి మాటల యొక్క మూలాలకి సమాధానం జయశంకర్ ఘాటుగా ఇచ్చారు.